హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సంబంధించి ఎల్ఎక్యూ చూద్దాం. 10th వన్ చూడండి. ఇఫ్ ద ఈక్వేషన్ ఎస్ ఈక్వలెంట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 represent a pair of parallel straight lines, then show that h square is equal to ab. First one. Second one వచ్చేసి af square is equal to bg square, and third one the distance between the parallel lines is 2 square root of g square minus ac divided by a into a plus b is equal to 2 into square root of f square minus bc divided by b into a plus b అన్నాడు. ఓకే, చాలా 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 బాగుంటుంది చూడండి. ప్రాబ్లము చాలా చాలా ఈజీ అండ్ చాలా కొంచెం ట్రికీగా ఉంది చూడండి. ఓకే, మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాడు అనేది? చూడండి ఇక్కడ. ఇఫ్ ద ఈక్వేషన్ అనేసి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు అనమాట. రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అంటున్నాడు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది మనకు. చూడండి, ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ విధంగా మనకు ప్యారలల్గా ఉన్న 2 స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్, ఓకే, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్ అనేసి ఇది అంటున్నాడు. ఓకే, ఇది అంటున్నాడు అనమాట. అలాగైతే నాకు ఏం చూపించమంటున్నాడు అంటే దెన్ షో దట్ కండిషన్స్ అనమాట ఇవి. ఓకే, ఈ విధంగా మనకు ప్యారలల్గా ఉన్నాయి అంటే కండిషన్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని, అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్ అని. ఓకే, అండ్ అదేవిధంగా ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఈజ్ 2 into square root of g square minus ac divided by a into a plus b is equal to 2 into square root of f square minus bc divided by b into a plus b అన్నాడు. అంటే ఏంటి మనకు ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఇదంతా డిస్టెన్స్ ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ ఇది అని చూపించమంటున్నాడు మనకు. ఓకే, ఇది ఒకటి ఇదొకటి ఇదొకటి చూపించమంటున్నాడు. అది ఇప్పుడు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేది ఇది ఈక్వేషన్ అనేది ప్యారలల్గా ఉన్నప్పుడు, ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అన్నప్పుడు అర్థమవుతుందా మీకు? ఇదనే చూపించాలన్నమాట. ఈ 3 కండిషన్స్ అనేది చూపించేద్దాం. చాలా 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 ఈజీగా ఉంటుంది చూడండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ విధంగా తీసుకుంటామంటే ఇది ఏదైతే ఉందో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనేది ఇందులో మనకు 2 ఈక్వేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో ఇందులో మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి మనకి ఇక్కడ అది కూడా ప్యారల్గా అన్నాడు కాబట్టి ప్యారల్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి లైన్స్ ఏ విధంగా తీసుకుంటామంటే మామూలుగా అయితే మనకు L1x ప్లస్ M1y ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0, అదేవిధంగా L2x ప్లస్ M2y ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే తీసుకుంటాం. ఓకే, మనకు తెలుసు 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అంటే C1 C2 ఒకటే మనకు డిఫరెంట్ ఉంటుంది, మిగతా ఇంకా ఏ కామా బి అనేది సేమ్గా ఉంటుందని మనకు తెలుసు. ఓకే, మన స్ట్రైట్ లైన్స్ చాప్టర్లోనే చూసేసామన్నమాట. ఏం చూసాము? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C1 ఈజ్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా C1 C2 ఒకటే వేరే ఉంటాయన్నమాట. అలా వేరే ఉన్నాయంటే మనకు ఖచ్చితంగా ఇవి రెండు సేమ్ ఉన్నాయంటే అప్పుడు మనకి ఏంటి దానికి అర్థం అంటే ఖచ్చితంగా లైన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి అని అర్థం అనమాట కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇప్పుడు మనకి దీంట్లో ఉండే లైన్స్ ఏ విధంగా తీసుకుంటామంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0, అదేవిధంగా ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం అనమాట ఇక్కడ. ఓకే, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఏ విధంగా తీసుకున్నామంటే ఇప్పుడు ప్యారలల్ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా అయితే తీసుకుంటాం అనమాట. అర్థమైతే ఇంకా ఆ తర్వాత ఈ కండిషన్స్ అనేవి చూపించేద్దాం. చూడండి, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఆన్సర్ ఎస్ ఈక్వలెంట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అనమాట. అప్పుడు ఏ విధంగా ఉంటాయి? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ N1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0. దీని వచ్చేసి మనకి ఈక్వేషన్ నెంబర్ 1, ఇది వచ్చేసి మనకి ఈక్వేషన్ నెంబర్ 2 అనమాట. దేర్ఫోర్ దట్ ఈస్ చూడండి మనకి ఏమవుతుందంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ N1 ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ N2 అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ ఏమేమి వస్తాయంటే మనకి ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ ఇది అన్నీ మనకు చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇంటూలు అన్నీ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుందంటే చూడండి కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ లైక్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు మామూలుగా అయితే L1 L2 వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి L మనకు ఒకటే అనమాట. ఓకే, L1 అన్న ఒకటి L2 అన్న ఒకటే కాబట్టి మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు L1 ఇంటూ L2 అంటే మనకు L ఇంటూ L అనమాట ఈజ్ ఈక్వల్ టు L స్క్వేర్ అయితే అయిపోతుంది. అంటే ఇది మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు L స్క్వేర్ అని అర్థం అనమాట. బి ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ M2 అవుతుంది. ఇక్కడ మనకు M ఇంటూ MA
ఓకే ఎం స్క్వేర్ అయితే అయిపోతుంది బి అనేది. సి వచ్చేసి మనకు డిఫరెంట్గానే ఉన్నాయి. ఓకే N1 N2 ఉన్నాయి కాబట్టి మనకు సి వచ్చేసి N1 N2 అయితే అయిపోతుంది అనమాట మామూలుగానే. ఓకే 2H వచ్చేసి మనకి ఏమవుతుంది L1 M2 ప్లస్ L2 M1 అయితే అయిపోతుంది అనమాట. ఓకే అదే ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఓకే సో అప్పుడు మనకి ఏమవుతుంది L1 అంటే LA అంటే మనకి ఇక్కడ LA, అదేవిధంగా M2 అంటే ఇక్కడ మనకు ఇది అనమాట MA, ప్లస్ అదేవిధంగా L2 అంటే కూడా మనకు LA, అదేవిధంగా M1 అంటే కూడా మనకి ఇక్కడ MA. ఈ విధంగా LM ప్లస్ LM ఏమవుతుంది 2LM. చూడండి 2H ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2LM అవుతుంది అనమాట. ఓకే సో 2 క్యాన్సిల్, H ఈజ్ ఈక్వల్ టు LM అయితే అయిపోయింది అనమాట. అదేవిధంగా 2G వచ్చేసి మనకి ఏమవుతుందంటే మామూలుగా ఏమవుతుంది L1 N2 ప్లస్ L2 N1 అయితే అయిపోతుంది. ఇక్కడ L1 L2 అంటే మనకు LLA అనమాట కదా. అదేవిధంగా N1 N2 అంటే మనకు డిఫరెంట్గానే ఉన్నాయన్నమాట. కాబట్టి మనకు ఇక్కడ ఏమవుతుందంటే LN2 ప్లస్ LN1 అయితే అయిపోతుంది. ఇక్కడ L అయితే కామన్ తీయచ్చు. ఓకే L కామన్ తీస్తే అప్పుడు మనకు 2G ఏమవుతుంది 2G ఈజ్ ఈక్వల్ టు L కామన్ తీస్తే N1 ప్లస్ N2 అయితే అయిపోతుంది. ఆర్డర్లో రాశాను అనమాట. అర్థమైందే. అదేవిధంగా 2F ఏమవుతుంది మనకు M1 N2 ప్లస్ M2 N1 అయితే అయిపోతుంది మామూలుగా అయితే. ఇక్కడ M1 M2 అంటే మనకు MA అనమాట కదా MA. కాబట్టి మనకు 2F ఈజ్ ఈక్వల్ టు MN2 ప్లస్ MN1 అయితే అయిపోతుంది. N1 N2 అలాగే ఉంటుంది మనకు. ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి M కామన్ తీస్తే N1 ప్లస్ N2 అయితే అయిపోతుంది. ఇది మనకు వచ్చేసి 2F అనమాట. ఈ విధంగా మనకు 2G 2F H. ఓకే 2H అంటే ఇది. ఓకే ఈ విధంగా ABC అయితే తెచ్చేసుకున్నాము. ఓకే వాడు ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడు చెప్పండి. ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడంటే ఫస్ట్ వన్ H² ఈజ్ ఈక్వల్ టు AB అన్నాడు. ఓకే మన ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ కండిషన్ H² ఈజ్ ఈక్వల్ టు AB అన్నాడు. సో ఇది ప్రూవ్ చేయాలి కాబట్టి ముందుగా H తీసుకుందాం. H తీసుకొని దానికి మనకు స్క్వేరింగ్ చేద్దాం. ఓకే సో H ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఓకే చూడండి ఫస్ట్ వన్ ప్రూవ్ చేస్తున్నాం. హియర్ H ఈజ్ ఈక్వల్ టు LM అనమాట. వాడు అడిగితే H² కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే H² ఈజ్ ఈక్వల్ టు LM హోల్ స్క్వేర్. స్క్వేర్ అనే రెండు దాని లెక్క అప్లై చేయండి. H² ఈజ్ ఈక్వల్ టు L² ఇంటూ M² అయితే అయిపోతుంది. L² అంటే మనకి ఏమవుతుంది L² అంటే A. ఓకే సో A ఇంటూ M² అంటే B అనమాట. చూడండి M² అంటే B. ఓకే B A ఇంటూ B. H² ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B. దెర్ఫోర్ చూడండి ఈ విధంగా ప్రూవ్ చేసాం. H² ఈజ్ ఈక్వల్ టు AB అని ప్రూవ్ చేసేసాం కదా. ఈజీ కదా ఫస్ట్ కండిషన్ అయితే ప్రూవ్ చేసేసాం. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఏమన్నాడు AF² ఈజ్ ఈక్వల్ టు BG² అన్నాడు. ఓకే ఇక్కడ AF² ఈజ్ ఈక్వల్ టు BG² అన్నాడు. ముందుగా FG టార్గెట్ చేద్దాం. ఓకే FG. ఓకే ఇక్కడ ఎక్కడ ఉంది 2F ఉంది 2G ఉంది. ఓకే సో ఇక్కడ మనకి ఏం చేద్దామంటే 2G డివైడెడ్ బై 2F అయితే చేద్దాం చెప్తాను. ఓకే సో 2G డివైడెడ్ బై 2F అయితే చేద్దాం. అంటే ఎలా ఉంటుందంటే చూడండి సెకండ్ కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం. 2F డివైడెడ్ బై 2G. సో ఎలాగైనా చేయొచ్చు మీరు. ఓకే 2G డివైడెడ్ బై 2F అన్నా చేయండి, లేకుంటే మీరు ఓకే 2F డివైడెడ్ బై 2G అయినా చేయండి. ఎలాగైనా చేయొచ్చు ఈ రెండు. అర్థమవుతుందా. సో ఇప్పుడు మనకు 2F డివైడెడ్ బై 2G అయితే చేస్తున్నాను. అప్పుడు మనకి ఏమవుతుంది M ఇంటూ N1 ప్లస్ N2 డివైడెడ్ బై L ఇంటూ N1 ప్లస్ N2. చూడండి 2F డివైడెడ్ బై 2G చేస్తే నాకు ఈజ్ ఈక్వల్ టు 2F అంటే మనకు M ఇంటూ N1 ప్లస్ N2 డివైడెడ్ బై L ఇంటూ N1 ప్లస్ N2. సో ఇక్కడ మనకు N1 ప్లస్ N2 అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకు ఏమవుతుంది ఇక్కడ కూడా మనకు 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఈ విధంగా F డివైడెడ్ బై G ఈజ్ ఈక్వల్ టు M డివైడెడ్ బై L అయితే అయిపోయింది అనమాట. వాడు ఏమన్నాడు మనకు F² G² అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. అప్పుడు మనకి ఏమవుతుంది L ఇంటూ F ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ M అయితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు వాడు స్క్వేర్ అన్నాడు కదా F² G² అన్నాడు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అవి మనకు LF హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు GM హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. స్క్వేర్ రెండు దానిలోకి అప్లై చేసేద్దాము. ఓకే అప్పుడు మనకు L² ఇంటూ F² ఈజ్ ఈక్వల్ టు G² ఇంటూ M² అయితే అయిపోతుంది. L² అంటే మనకు A తెలిసిండేదే. ఓకే అదేవిధంగా M² అంటే M² అంటే B అనమాట. ఓకే ఆ విధంగా మనకు దెర్ఫోర్ AF² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే BG² అయితే అయిపోతుంది. ఓకే చూపించేసామా ఈ విధంగా అనమాట. AF² ఈజ్ ఈక్వల్ టు BG². ఈ విధంగా చూడండి AF² ఈజ్ ఈక్వల్ టు
బీజీ స్క్వేర్ అనేది ప్రూవ్ చేసాం. అర్థమైందా? ఈ విధంగా అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి 2f/2g అన్న తీసుకోండి, 2g/2f అన్న తీసుకోండి, ఎలా ఇంటూ చేసుకొని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అంతా ఒకటే అయిపోద్ది అనమాట ఇక్కడ మనకు. అర్థమైతే ఎలాగైనా తీసుకొని అయితే చేయండి. ఓకేనా? సో ఇదే తీసుకోవాలని ఎలా తెలిసిందంటే ఇక్కడ మనకు కండిషన్ బట్టి చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అర్థమైంది? అది నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ వన్ ఇక్కడ ప్రూవ్ చేసేద్దాం. ఇంకా ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఓకే ప్యారలల్ లైన్స్ అనమాట. ఇక్కడ వచ్చే మనకు ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ని ఏమవుతుందంటే ఈజ్ 2 × g² - ac డివైడెడ్ బై a × a + b ఈజ్ ఈక్వల్ టు 2 × f² - bc డివైడెడ్ బై b × a + b. ఓకే, మీకు డౌట్ రావచ్చు ఏంటిది డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అనేసి 2 ఇచ్చాడు అని మీకు డౌట్ రావచ్చు అనమాట. ఇక్కడ ఏం లేదు, ఇది ఒకటే ఇది ఒకటే అనమాట. ఇవి 2 వాల్యూస్ ఒకటే అని అర్థం అనమాట. ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో అది ఇక్కడ మనకి ఎలా అని చెప్తాను నేను. ఓకే, చూడండి ఇక్కడ మనకు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అన్నాడు కాబట్టి మనకు తెలుసు, మనకు 2 లైన్స్ ఈ విధంగా ప్యారలల్గా ఉన్నాయంటే మనకు డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఏమవుతుంది కదా, అది రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి థర్డ్ వన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఈజ్ ఏమవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 1కి ఈక్వేషన్ నెంబర్ 2కి మనకు ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ కాబట్టి మనకు డిస్టెన్స్ అనేది కావాల్సి ఉంటుంది. కాబట్టి మనకు తెలుసు, వీ నో దట్, మనకు తెలుసు ఏం తెలుసు మనకు, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఈజ్ d ఈజ్ ఈక్వల్ టు mod ఆఫ్ c1 - c2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². ఇది మనము స్ట్రైట్ లైన్స్లోనే చూసేసామన్నమాట. ఓకే, సో d ఈజ్ ఈక్వల్ టు c1 - c2 అంటే ఇదనమాట, n1 - n2 కదా. అది d ఈజ్ ఈక్వల్ టు mod ఆఫ్ n1 - n2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² అంటే ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ l² + m² అయితే అయిపోతుంది. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ l² + m². ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి నేను స్పెషల్ ఫార్ములా అని చెప్పాను అనమాట మీకు. ఓకే, a - b ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a + b² - 4ab. ఇది ఇంతకుముందే నేను డిస్కస్ చేశాను మీకు. ఓకే, అది అనేది ఇక్కడ మనము అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇది a - b అనమాట. a - bకి అప్లై చేస్తున్నాం అనమాట ఇది. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ a + b² అంటే n1 + n2² మైనస్ ఉంది కాబట్టి -4. ఓకే, a × b అంటే మనకు n1 × n2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ l² + m² అయితే అలాగే ఉండిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది? ఆ విధంగా అయితే చేంజ్ చేశాను. ఇప్పుడు మనం సాల్వ్ అయితే చేద్దాం. ఇప్పుడు మనకు ఏం చేశానంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది అనమాట. పైన న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో కూడా స్క్వేర్ రూట్ ఉంది. కాబట్టి మనకు టోటల్ స్క్వేర్ రూట్ పెట్టేద్దాం, బయట అయితే రాసేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n1 + n2² - 4 × n1 n2 డివైడెడ్ బై l² + m² అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ వచ్చి నేను పైన చూడండి, ఇక్కడ పైన ఏం చేస్తానంటే ఇక్కడ మనకు లోపల పైన కింద ఏం చేస్తానంటే l² పైన ఇంటూ చేస్తాను, l² కింద ఇంటూ చేస్తాను అనమాట. అంటే ఏం లేదు, l² అయితే ఇక్కడ నేను స్క్వేర్ డివైడెడ్ బై l² అయితే నేను లోపలైతే ఇంటూ చేస్తాను. కానీ లోపలైతే l² పైన ఇంటూ చేస్తాను, l² ఇప్పుడు కింద ఇంటూ చేస్తాను. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది అంటే మనకు టోటల్గా ఏమి ఇక్కడ చేస్తున్నామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ l² డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ l² అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఇది కదా, ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ నేను ఏం చేశానంటే l/l చేశాను అనమాట. దీనికి నేను స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ ఓకే, ఈ విధంగా అయితే చేశాను. మరి ఇది క్యాన్సిల్ చేస్తే l/l అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే l/lని ఇంటూ చేస్తాను. l/lని నేను ఈ విధంగా రాసుకుంటాను. ఈ విధంగా రాసుకొని ఇక్కడ నేను లోపలికి అయితే తెచ్చేసుకున్నాను. అర్థమైందా మీకు? ఇక్కడ అది చేశాను. ఇక్కడ నేను మీకు సింపుల్గా చెప్పాలి అంటే l²/l² లోపలైతే నేను ఇంటూ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా పైన l² ఇంటూ చేస్తాను, కింద కూడా l² అయితే ఇంటూ చేస్తాను. అప్పుడు మనకి ఏ విధంగా అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ l² × n1 + n2² - 4n1 n2 అయితే అయిపోతుంది. డివైడెడ్ బై కింద మనకు l² × l² + m² అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకు దీంతో ఇంటూ చేద్దాం, లోపల కూడా ఇంటూ చేసి పడేద్దాం. అప్పుడు మనకి ఏమవుతుంది, l² × n1 + n2² ఓకే, సో -4 l² n1 n2 డివైడెడ్ బై l² × l² + m² అయితే అయిపోయింది. ఇక్కడ మనకు తెలిసిండేది ఇక్కడ మనకి ఏ విధంగా రాసుకుంటామంటే స్క్వేర్ రెండింటి దానిలోకి ఉంది. ఓకే, కాబట్టి మనకు l × n1 + n2 హోల్ స్క్వేర్ అయితే రాసిద్దాం. ఓకే, మరి మీరు అప్లై చేసినా మనకి ఇదే వస్తుంది. ఓకే, ఈ విధంగా రాయిస్తాను. ఓకే, l × n1 + n2 అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ మనకు
ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 అంటే ఏమవుతుందంటే 2g అయిపోతుంది. ఓకే, ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 అంటే మనకు 2g అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 2g అనేది పెట్టేద్దాం. 2g ఓకే, స్క్వేర్ ఉంది కాబట్టి ఇంకా హోల్ స్క్వేర్. ఓకే, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 4 ఎల్ స్క్వేర్ అంటే ఏ, n1 ఇంటూ n2 అంటే సి డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఎల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ అదేవిధంగా ఎం స్క్వేర్ అంటే బి అనమాట. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మనకు స్క్వేర్ ఏంటి దానిలోకి అప్లై చేద్దాం. 2 స్క్వేర్ అంటే 4 జీ స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ మనకు లోపల చూసుకున్నట్టయితే 4 ఉంది. 4ని అయితే కామన్ తీద్దాం. ఓకే, 4 కామన్ తీస్తే ఈ విధంగా అయితే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు 4 కామన్ తీసాం కాబట్టి మనకు టోటల్ మనకు పైన రూట్ ఉంటుంది, కింద రూట్ ఉంటుంది. ఓకే, టోటల్గా మనకు రూట్ ఆఫ్ 4ని సపరేట్ చేసుకుందాం. అదేవిధంగా దీనికి రూట్ రాసుకుందాం. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇందులో ఉంది కాబట్టి సో రూట్ 4 అదేవిధంగా రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బీగా రాశాను అనమాట. రూట్ 4 అంటే 2 అనమాట. 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి అయితే అయిపోతుంది అనమాట. మీకు అర్థమైంది. సో ఈ విధంగా అయితే రాసేసాను. ఈ విధంగా అయిపోయింది కాబట్టి ఇది మనకు ఏంటి, మనకు డిస్టెన్స్ అనమాట. టూ ప్యారలల్ లైన్స్ మధ్య యొక్క డిస్టెన్స్ అయితే అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఇది ఓకే. ఇది ఇప్పుడు మనకు జీ స్క్వేర్ అయితే ఉందన్నమాట. జీ స్క్వేర్ ఉంది ఇక్కడ మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు వాడు ఏమన్నాడంటే చూడండి, ఇక్కడ చూసి అర్థమవుతుంది. ఇది అనేది చూపించేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకు ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ డివైడెడ్ బై బి ఇంటూ ఏ ప్లస్ బి అనేది ఉందన్నమాట. ఇక్కడ బి ఉంది కదా కింద. ఓకే, సో ఇక్కడ బి ఉందన్నమాట. ఇక్కడ బి ఉంది, ఇక్కడ వచ్చేసి మనకు ఏ ఉంది, అంతే తేడా. ఓకే, ఏ అంటే ఎల్, ఇక్కడ బి అంటే మనకు ఏమో, ఇక్కడ ఏ అంటే ఎల్ స్క్వేర్. ఓకే, బి అంటే మనకు ఎం స్క్వేర్ అనమాట కదా. ఇక్కడ చూసినట్టయితే మీరు ఏ అంటే ఎల్ స్క్వేర్, బి అంటే ఎం స్క్వేర్. కాబట్టి మనకు ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఇంతకుముందు మనకు సేమ్ ఎలాగైతే చేసుకున్నాము, ఇక్కడ ఎల్ స్క్వేర్ లోపల ఓకే డివైడెడ్ బై ఎల్ స్క్వేర్ చేసామన్నమాట. ఇక్కడ ఎల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ అని అయితే లోపలైతే ఇంటూ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ కాకుండా ఇప్పుడు మనకు ఎం స్క్వేర్ డివైడెడ్ బై ఎం స్క్వేర్ అయితే ఇంటూ చేస్తామన్నమాట. ఆ విధంగా మీరు సాల్వ్ చేసుకుంటూ వస్తే ఇక్కడైతే మనకు ఎం స్క్వేర్, ఇక్కడ ఎం స్క్వేర్, ఇక్కడ కూడా ఎం స్క్వేర్, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఎం ఇంటూ n1 ప్లస్ n2 అయితే అయిపోతుంది అనమాట. ఎం ఇంటూ n1 ప్లస్ n2 అంటే మనకి ఏమవుతుందంటే ఎం ఇంటూ n1 ప్లస్ n2 అంటే 2f అయితే అయిపోతుంది అంతే. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు 2f అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఎం స్క్వేర్ కాబట్టి బీసీ అనేది వస్తుంది అనమాట. ఓకే, అంటే సేమ్ ఈ విధంగా 2 ఇంటూ అప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ డివైడెడ్ బై బి ఇంటూ ఏ ప్లస్ బి అయితే అయిపోతుందన్నమాట స్క్వేర్ రూట్ లోపల. ఓకే, సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదే అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాను చూడండి. సిమిలర్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఈజ్ ఏమవుతుంది 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ బీసీ డివైడెడ్ బై బి ఇంటూ ఏ ప్లస్ బి అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు రెండు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ ఏం లేదు, లోపల ఇంటూ చేసుకునేది ఇక్కడ ఎల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ చేస్తావు. ఓకేనా, అదేవిధంగా ఎల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ కాకుండా ఎం స్క్వేర్ బై ఎం స్క్వేర్ కూడా ఇంటూ చేయాలన్నమాట చేస్తే. ఓకే, ఎల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ఇంటూ చేసి సాల్వ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది, జీలలో వస్తుంది. ఓకే, సో జీ ఈ విధంగా వస్తుంది. ఓకే, అదేవిధంగా మనకు ఎం స్క్వేర్ బై ఎం స్క్వేర్ పెట్టి సాల్వ్ చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. హెన్స్ మనకు రెండు ఈక్వలే, అర్థమవుతుందా? దేర్ఫోర్ చూడండి, 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ డివైడెడ్ బై బి ఇంటూ ఏ ప్లస్ బి అయితే అయిపోయిందనమాట. ప్రూవ్ చేసామా? అంతే. ఇవి రెండు మనకు డిస్టెన్స్ అనమాట, ప్యారలల్ డిస్టెన్స్. ఓకే, అది ప్యారలల్ డిస్టెన్స్. ఈ విధంగా మనకు 3 కండిషన్స్ అయితే ప్రూవ్ చేసాం. అర్థమైతే సింపుల్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కండిషన్ బట్టి సాల్వ్ చేయాల్సి ఉంటుంది అంతే.